శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 20 బుధవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 21 గురువారం అనంతపురం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం ఎంవైఆర్ కన్వెన్షన్ హాల్, పాత బల్బ్ ఫ్యాక్టరీ, బళ్ళారి రోడ్, అనంతపురం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 22 శుక్రవారం నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 మంగళవారం ఒంగోలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 27 బుధవారం ఖమ్మం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 28 గురువారం గుంటూరు. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి యెహోషువ గ్రంథము అందరూ తెరవండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. ప్రతి దినము దేవుడు వాగ్దానం ద్వారా మనల్ని బ్లెస్ చేస్తూ ఉన్నారు. ఈ దినము మరి పరిశుద్ధ గ్రంథంలో జాషువా చాప్టర్ 3:7, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనంలో, ఇశ్రాయేలీలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలీలందరి ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను అని దేవుడి దినాన్ని, ఈ వాగ్దానాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏ మనుషులు నిన్ను అనుమానిస్తున్నారో, ఏ మనుషులు నిన్ను నమ్మాలా నమ్మకూడదా, లేకపోతే ఈ మనిషి ఏంటి అని రకరకాల ఆలోచనలు చేస్తున్నారేమో. అయ్యో నేను ఫలానా అని వీరు ఎలా నన్ను తెలుసుకుంటారు, నేను ఒక మంచి సాక్ష్యం కలిగి ఉన్నానని, నాకు ఒక మంచి మనస్సాక్షి ఉందని ఈ మనుషులకి తెలియట్లేదు, ఎలా తెలుస్తుంది అని అనుకుంటున్నావేమో. దేవుడు ఈ దినాన్ని, ఏ మనుషులు నిన్ను నమ్మకుండా లేకపోతే నిన్ను తక్కువ అంచనా వేసి డిగ్రేడ్ చేసి మరి దూరంగా ఉంటున్నారేమో, ఆ మనుషులు ఎదుట దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతా ఉన్నారు. ఎంత అద్భుతమైన వాగ్దానం చూడండి. దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇక మీదట గొప్ప అనేది ఏంటనేది దేవుని సన్నిధానంలో, ఆయన దృష్టిలో గొప్పతనం వేరుగా ఉంటుంది. ప్రపంచంలోనే యాకోబుని దేవుడు గొప్ప చేయటం మొదలుపెట్టాడు. అద్భుతమైనటువంటి గొప్పతనము నేటికి ఆయన సంతానం యొక్క ప్రత్యేకతను మనం చూస్తూ ఉన్నాం. ఆ జ్ఞానము, ఆ దీవెన, ఆ ఆలోచన, యాకోబు సంతానం, ఈనాటి ఇశ్రాయేలీలు ప్రపంచంలో ఎవ్వరికీ లేనంత జ్ఞానము వారికి ఉంది. వారు ప్రతిరోజు ఏదో ఒకటి కొత్త విషయాన్ని కనిపెడుతూ ఉన్నారు. వారు జ్ఞానముతో బ్రతికేస్తున్నారు లోకములో. వారి జ్ఞానముతోటి ధనాన్ని సంపాదిస్తున్నారు. ప్రపంచంలోనే ఇశ్రాయేల్ దేశంలో పనిచేసే వాళ్ళన్నా సరే, వేరే దేశం నుండి అయినా, మన దేశం నుండి అయినా, ఆ దేశంలో పని దొరుకుతుందంటే ఎంతో సంబరంగా వెళ్ళిపోతున్నారు జనాలు. ఆ దేశంలో అడుగు పెట్టడం, లేకపోతే ఆ మనుషులతో వ్యాపారం చేయటం, ప్రజలు, అన్ని దేశాల ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే వారిని దేవుడు గొప్ప చేయ మొదలుపెట్టాడు. వారు కూడా తరమబడ్డారు. యూదులు బేదలనే మాట ఉండేది. ఈరోజు యూదులు ఐశ్వర్యవంతులని ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. వారికి జ్ఞానం ఉన్నది, దైవ భయం ఉన్నది, బలం ఉన్నది. మాట్లాడితే చాలు మాకు యెహోవా దేవుడు ఉన్నాడు అంటున్నారు. వారికున్న భక్తిని బట్టి దేవుడు వారిని గొప్ప చేయటం మొదలుపెట్టాడు. ప్రియులరా, ఈ దినము నీవు ఏ మనుషులు ఎదుట నిలబడ్డావో, ఏ సమాజంలో పనిచేస్తున్నావో, వారి ఎదుట దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నారు. అంటే జ్ఞానముతో నిన్ను బయటికి తీసుకురాబోతున్నారు, ఆశీర్వాదంతో నిన్ను బయటికి తీసుకురాబోతూ ఉన్నారు. నీ జ్ఞానాన్ని, నీ సంపద, నీ యొక్క వ్యక్తిత్వాన్ని ప్రజలు చూచి ఆశ్చర్యపడేలాగా దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టి ఉన్నాడు. ఆయన ఎలా గొప్ప చేసి మొదలు పెడుతున్నాడో నువ్వు అద్భుతంగా వెంటనే గొప్ప సాక్ష్యముగా నువ్వు చెప్పి దేవుణ్ణి స్తుతించే సమయం ఆసన్నమవుతోంది.
ఈ దినము నువ్వు నమ్మితే వెంటనే ఈ వాగ్దానము దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దానిని ఆశీర్వాదాన్ని నీకు ప్రాప్తింప చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయులందరి ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నాను. ఆయన మనల్ని గొప్ప చేయకపోతే అందరూ మనల్ని హీనంగా మాట్లాడతారు. మనం ఎన్ని టాలెంట్లున్నా, ఎంత తలాంతులు కలిగి, ఎంత యథార్థంగా పనిచేసినా మనుషుల ఎదుట మనకు విలువ అనేది ఉండదు. దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు ఆ విలువ, గౌరవం, మర్యాదలు మనకు వస్తాయి. అందుకనే పరిశుద్ధాత్ముడు ఈ దినం మీతో మాట్లాడేది, నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టి ఉన్నాడు. ఆత్మనికి తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. క్రిస్టియానిటీ అంటే బొట్టు తీసేయటం, గాజులు తీసేయటం కాదు. క్రిస్టియానిటీ, క్రైస్తవ్యం అంటే అది ముట్టుకోం ఇది తినవంటం కాదు. క్రైస్తవ్యం అంటే అందరూ క్షేమాన్ని కోరుకుని నువ్వు ప్రభుని స్తుతించటమే. ఇట్స్ ఎ క్రిస్టియానిటీ. అది క్రైస్తవ్యం. హల్లెలూయా. క్రైస్తవ్యం అంటే అది. నువ్వు అన్నీ తీసేసి ఎవరి కోసం ఏంటి? నువ్వు నీ తల్లిని ప్రేమించలేవు, నీ తోటికోడల్ని వారు బాగుంటే తట్టుకోలేవు, ఎవరు ఎదుగుదలా నువ్వు తట్టుకోలేవు. పెద్ద బైబిల్ చదువుతావు ఎందుకు? నీ మనస్సు మారాలంటే అది క్రీస్తు వాక్యం ద్వారానే మారుతుంది. అది మనస్సాక్షిని శుద్ధి చేసేది యేసయ్య రక్తమే. ఎందుకంటే ఆయన కన్యమరి గర్భాన్ని జన్మించారు కనుక. ఆయన కన్యమరి గర్భాన్న జన్మించి 33.5 సంవత్సరాలు యేసు ప్రభు వారు ఈ లోకంలో శరీరధారిగా జీవించి 3.5 సంవత్సరాలైన సువార్త పరిచర్య చేసి, రోగుల్ని బాగు చేసి, దెయ్యాలను వెళ్ళగొట్టి, ఎన్నో కుటుంబాలకి నెమ్మదిని కలగజేసి, ఆయన సిలువ వేయబడి రక్తాన్ని కార్చారు. పరిశుద్ధుడిగా భూలోకానికి వచ్చిన వాడు కార్చిన రక్తం ద్వారా లోకము పాపం అంతా కూడా యేసు రక్తంలో కొట్టివేయబడింది. అందుకనే మనం విమోచించబడ్డాం. విమోచింపబడిన తర్వాత కూడా ఇంకా పాత మాలిన్యము, ఆ యొక్క స్వార్థం అనేది మనం తీసివేయగలిగితే మనకి బలమైన ఆరోగ్యం వచ్చేస్తుంది. అనారోగ్యానికి మెయిన్ కారణం అసూయే. అనారోగ్యానికి మెయిన్ కారణం, శరీరం కుళ్ళిపోవటానికి కారణం మన బుద్ధి సరిలేకపోవటమే. మనం బుద్ధిని మార్చుకుంటే మనం అపోలో హాస్పిటల్కి వెళ్ళిన అవసరం లేదు, పెద్ద హాస్పిటల్కి కూడా వెళ్ళిన అవసరం లేదు. మనం ప్రతిరోజు కూడా మీ మనస్తత్వాన్ని మంచి మనస్తత్వంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. తెలియకుండా మీ మీద జీవధార వస్తుంది, ఒక రకమైన ఆత్మ నిన్ను తాకుతుంది, దైవికమైనటువంటి మనసు, నెమ్మది, శాంతి నీకు వచ్చేస్తుంది. దాని ద్వారా నీకు ఏమొస్తుందంటే ఆత్మధైర్యం వచ్చేస్తుంది. ఏమొస్తుంది? ఆత్మధైర్యం వస్తుంది. ఆత్మధైర్యం వచ్చిందంటే ఇంక అసలు నీవు చెయ్యలేనిదంటూ ఉండదు అనమాట. ఏ విషయంలోనే విజయం సాధిస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, మరి మన ప్రార్థన శక్తి పరిచర్యలో దేవుడు ఎన్నో గొప్ప కార్యములు, ఆశీర్వాద కార్యములు ప్రభు జరిగిస్తూ ఉన్నారు. గర్భఫలాలు లేని వారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంతవరకు మనం చేసిన ప్రార్థనలకి లెక్క కడితే 6,400 వచ్చినాయి. అందరూ కూడా గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతించండి. పిల్లలు లేని వారికి, గర్భఫలాలు, కణాలు లేవని వచ్చిన వారికి, నీటి బొడగలు ఉన్నాయి, స్టోన్స్ ఉన్నాయి, అసలు పిల్లలు పుట్టే అవకాశం లేదనుకున్న దంపతులు, మనం ఏం చేస్తున్నాం అంటే యేసు నామములో చేతులుంచి నూనె రాసి మనం ప్రార్థిస్తున్నాం. మన పెదవుల ప్రార్థన యేసయ్య గౌరవించి వారి మీదకి ఒక శక్తిని పంపిస్తున్నారు. ఆ శక్తి ద్వారానే పిల్లలు పుడతా ఉన్నారు. ఇదే కొత్త IVF అనమాట. ఆమేన్, హల్లెలూయా. మన వల్ల కానప్పుడు మరి అది ఎవరి వల్ల జరుగుతుందంటే దేవుడి వల్ల జరుగుతుంది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎంతమందికి అమ్మమ్మ అవ్వాలని ఉంది? చేయి పైకెత్తండి. నానమ్మ అవ్వాలని ఉంది, తాత అవ్వాలని ఉంది, నేను ఒక బిడ్డకి తల్లిని అవ్వాలని అనుకుంటున్నాను అనుకున్న వారు చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి. మీరు తప్పక దేవుడి కృప ద్వారా మీ కార్యము నెరవేరటం మీరు చూస్తారు. గృహాలు లేని వారి గురించి ప్రార్థిస్తూ ఉన్నాం.
దేవుడు చాలామందికి గృహాలను గ్రహిస్తున్నాడు. చాలా అపార్ట్మెంట్లకి శంకుస్థాపన చేయడం జరిగింది. వారు ఎన్నో గొప్ప ఫ్లోర్స్ వేసుకోవటం, ఎన్నో ఓపెనింగ్లు మనం చేస్తూ ఉన్నాం. ఏంటంటే మన ప్రార్థనా శక్తి అన్ని రకాల ఆశీర్వాదాలు కలిగినటువంటి దీవెన పరిచర్యగా ప్రజలకి దేవుడిచ్చాడు. ఆమేన్. మరి చాలామందికి ఉద్యోగాల విషయంలో ఎవరెవరు ఏది అనుకుని తైలాభిషేక ప్రార్థనకు వచ్చినా అక్కడ దేవుని కార్యాలు ప్రభు జరిగిస్తూ ఉన్నారు. ప్రార్థన ఉంది. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటం. మన పెదవుల ప్రార్థన దేవుని సముఖానికి వెళ్తుంది. ఇంతవరకు ప్రార్థన చేసిన రీతిగా మరి పెట్టిన అప్లికేషన్లు అన్నీ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. 185% 90 వరకు నెరవేరిపోయినాయి. ఇంకా అడుగు పొడుగు కొన్ని ఉన్నాయి, ఈ నెలలో నెరవేరబోతూ ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఏం పెట్టబోతున్నావు? కొత్త అప్లికేషన్లు. ఇంతవరకు ఈ సంవత్సరంలో పెట్టినవన్నీ కూడా పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు, రక్షణ లేని వారికి రక్షణ. చాలా కుటుంబాలు ఎన్నో వందల సాక్ష్యాలు ఈ సంవత్సరంలో మనం విన్నాం. మీరందరూ ఎక్కువ ప్రార్థన చేయండి. ఈ దినం నుండి ఎక్కువ ప్రార్థన చేయండి. ప్రభువా, నా పని ఇంకా ఎందుకు ఆలస్యమైంది బాబు, ఇంకొంచెం ఎక్కువ ప్రార్థన చేయండి. ఆల్రెడీ నీకు గ్రాంట్ అయిపోయింది. నీ ప్రార్థన మీద ఆధారపడి ఉంది. నీవు దేవుని మీద ఆధారపడటం, ఇంకా విశ్వాసము పరిపక్వత చెందగలిగితే దేవుని సూర కార్యాన్ని నువ్వు చూస్తావు. దేవుని సాక్షిగా ఉండబోతావు. ఈ సాక్షి ఏలూరులో 6 సంవత్సరాల తర్వాత గర్భఫలం వచ్చింది. నా దగ్గర తీసుకొచ్చి ఆ పిల్లవాడిని ఇచ్చింది 28 సంవత్సరాలకి. ఎన్ని? 28 సంవత్సరాలకి సూపర్ పిల్లవాడు పుట్టాడు అనమాట. మామూలుగా కాదాడు. ఎంత అందంగా ఉన్నాడు. ఒక భవిష్యత్తులో ఒక సెలబ్రిటీ అయిపోతాడేమో అనుకున్నాను. అందరి ముందు ఎత్తుకుని చూపించాను. జీవము గల దేవుని సన్నిధానంలో నీకు ఎన్ని సంవత్సరాలైనా ఏదైపోయినా ఈ దినము నీ పట్ల దేవుని కార్యము జరగటం నువ్వు చూస్తావో. ఈ సాక్షి విందాం. దేవాది దేవునికి వందనాలు. ఇసాకయ్య గారికి కూడా వందనాలండి. నా పేరు మణి అండి, మా దోబచర్ల. అయితే మా పాపకి మా పెద్దమ్మాయి అండి, ఈవిడికి 6 సంవత్సరాల నుండి పిల్లలు లేరండి. లేకపోతే మేము చాలా హాస్పిటల్ తిరిగాము. ఒక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆవిడ మేడం అన్నారు, గర్భసంచిలో ప్రాబ్లం ఉందమ్మా అని అన్నారండి. అన్న తర్వాత మందులు ఇచ్చాక ప్రెగ్నెన్సీ వచ్చిందండి. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత 4 నెలలకి అబార్షన్ అయిపోయిందండి. హార్ట్ బీట్ లేదని చెప్పి తీసేశారు. అయితే మాకు అంతకుముందు ఇక్కడ ప్రార్థన జరుగుతుందని మాకు తెలియదండి. తర్వాత అబార్షన్ అయిన సంవత్సరానికి మా ఇంటి పక్క ఆవిడ ఎవరో వచ్చి మాకు తెలిసిన ఆవిడ మా ఇంటి పక్క ఆవిడ వచ్చి అన్నారు, ప్రార్థనా శక్తికి మీ అమ్మాయిని తీసుకురా, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు అక్కడ అని చెప్పిందండి. చెప్తే నేను అనుకున్నాను, ప్రార్థన అంటే చాలా చోట్ల తిరిగాను, నాకు ప్రార్థన గురించి బాగా తెలుసు, ఎందుకంటే నేను ఎప్పుడు నిత్యం ప్రార్థనలో ఉంటాను కదా అనుకున్నాను. అక్కడ ప్రార్థన, ఇక్కడ ప్రార్థన, అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి అంటున్నారు. అవన్నీ మామూలేలే అన్నట్టు నేను పట్టించుకోలేదండి. పట్టించుకోపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఆవిడ అంది, మీరు ప్రార్థనా శక్తి యూట్యూబ్ ఛానల్లో కొట్టండి, మీకే తెలుస్తుంది. ఎందుకంటే నేను వెళ్ళి చూశాను, అక్కడ ఆ సాక్ష్యాలు నేను విన్నాను, మీరు కూడా విందురు కానీ మీరు కూడా కొట్టండి యూట్యూబ్లో అని అంటే కొట్టామండి. కొడితే ప్రార్థనా శక్తి ప్రతిరోజు వాగ్దానం మేము వింటున్నామండి. ఏంటంటే అప్పుడు ఆ సాక్ష్యాలన్నీ నేను కూడా విన్నాక నాకు నమ్మకం కలిగిందండి. నమ్మకం కలిగి అయితే చాలా ప్రార్థనలు చూస్తున్నాము, అన్నీ ఇలా జరుగుతున్నాయి అంటున్నారు కానీ మాకు నమ్మకం లేక అక్కడ చూశాక నాకు నమ్మకం అనిపించింది సాక్ష్యాలన్నీ విన్నాక. అప్పుడు అక్కడ నుంచి మళ్ళీ ఏలూరులో జరుగుతుందని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చానండి. అప్పుడు ఇంకా 3వ నెలలో అప్పుడు అయ్యగారి దగ్గరికి తీసుకెళ్ళి, అయ్యగారు మా అమ్మాయికి పిల్లలు లేరండి, ప్రార్థన చేయండి అని అరటిపళ్ళు తీసుకొచ్చి ఇచ్చారండి. ప్రార్థన చేసి ఫలం ఇచ్చారండి. ఫలం ఇచ్చాక ఆ నెలలోనే నా కుమార్తె ప్రెగ్నెన్సీ వచ్చిందండి. దేవుడు నా కుమార్తె గర్భాన్ని తెరిచి గర్భఫలం దయచేశారు. అయితే మళ్ళీ ఇంకొక నెల వచ్చాక నేను అన్నానండి, అయ్యగారు అంటున్నారు, మీకు ఆడపిల్లలు కావాలో మగపిల్లలు కావాలో అడగండి, దేవుడు మీకు ఖచ్చితంగా ఇస్తాడని అంటే, అప్పుడు నేను వచ్చి అయ్యగారు నాకు మనవడ కావాలని ప్రార్థన చేయండి అయ్యగారు అని అన్నానండి. అంటే అప్పుడు ఎత్తుకునిరా పో అన్నారండి. అన్నాక దేవుడు నా కుమార్తెకి మంచి మగబిడ్డని ఇచ్చాడండి. నేను ఎంతగానో ప్రార్థన చేశాను, అయ్యగారు కూడా ప్రార్థన చేశారు. ఆడు ఎలా ఉన్నాడు చూసారాడు, మన భారతీయుల్లో లేడాడు, అమెరికా వాళ్ళగా ఉన్నాడు. దేవుడు కొంచెం అడగగా ఆలస్యం అయితే అద్భుతం చేస్తాడనమాట. అంతా కొంచెం టైం ఇచ్చామనుకోండి దేవునికి. ఎందుకంటే ప్రపంచంలో ఎంతమందికి బుడంకాయలు చేసే వాళ్ళైనా అందరికీ ఒక్కొక్క బొమ్మ చేసి
ఆయన కొంచెం ఎక్కువ సంతోషం అయింది అనుకోండి, ఎక్కడ స్తుతి ఆరాధన ఎక్కువయ్యి మన స్థుతిలో ఎక్కువైపోయింది అనుకోండి, ఆయన సంతోషంలో ఒక బొమ్మ చేసి ఇక్కడ 2 బొమ్మలు చేసేస్తుంటాడు. అప్పుడే కావాలి పిల్లలు వచ్చేస్తుంటారు. యేసులో ఆనందం. ఆమేన్. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించండి. ఆమె ఏమనుకుంది, నేను ప్రార్థన తెలిసి నాకు, నేను ఎన్నో ప్రార్థనలకు వెళ్ళాను, ఆల్రెడీ నేనే ప్రార్థనలో ఉన్నాను, ఇంకేంటి అనుకుంది. కానీ ఈ పరిచర్య, ఈ ప్రార్థనలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ మాట్లాడుతున్న దైవజనుడు తన తండ్రికి వాగ్దానం ద్వారా పుట్టినవాడు. ఆమేన్. హల్లెలూయా. మేము మధ్యలో సువార్తకు వచ్చిన వాళ్ళం కాదు, సడన్గా మనసు మార్చుకుని బైబిల్ ట్రైనింగ్ అయ్యి సేవకు వచ్చిన వాళ్ళం కాదు. నా తండ్రి దేవుని పిలుపుని బట్టి దైవ కార్యము, దైవిక స్వస్థత నాన్నకు జరిగాక నాన్న దేవుని దర్శనం చూసిన తర్వాత 1978లో దేవుడు పిలిచాడు, నా పని చేస్తావా, నా పని చేస్తావా అని. చేస్తానండి అన్నాడు. దర్శనం అయిపోయింది. ఏంటి ఆయన పని అని సువార్థికులను అడిగితే వారు అన్నారు, నువ్వు దేవుని సేవ చేయాలి. మరి నువ్వు దేవుని సేవ చేయాలని నువ్వు చెప్తున్నావు, మరి నాకు ఏం తెలియదు కదా, మేము కొత్తగా దేవుడిని నమ్ముకున్నాం, యేసు ప్రభు నిజమైన దేవుడని నేను తెలుసుకున్నాను, నా గుండె జబ్బు తగ్గింది, నేను బాగున్నాను, మరి దేవుడు నన్ను ఇలా పిలుస్తున్నాడా, నాకు బైబిల్ తెలియదు కదా అంటే, నువ్వు బైబిల్ నేర్చుకోవాలని చెప్పి 1978వ సంవత్సరంలో సియోన్ బైబిల్ స్కూల్కి నాన్నని సువార్థికులు పంపించారు. గుణదల్లో ఉంది సియోన్ బైబిల్ స్కూల్. అక్కడ నాన్న బైబిల్ ట్రైనింగ్కి వెళ్తే 1979వ సంవత్సరంలో దేవుడు దర్శించాడు, నీకు మగపిల్లోని ఇస్తున్నాను, ఇస్సాకు పేరు పెట్టు అని. ఇస్సాక్ అంటే ఏంటో తెలియదు మా నాన్నగారికి, అసలు బైబిలే సరిగ్గా తెలియదు ఆయనకి. ఆ దర్శనంలో మీరు మగపిల్లోని ఇస్తే ఇస్సాకు పేరు పెడతానండి అన్నాడు ఆయన. ఆ దర్శనం రావటం, అమ్మ గర్భం ధరించటం, నేను 1980 జనవరి మాసంలో జన్మించాను. అప్పటి నుంచి నాన్న ప్రత్యేకంగా పెంచాడు. ఎక్కడికి వెళ్ళనిచ్చేవాడు కాదు, ఆడుకొని ఇచ్చేవాడు కాదు, ఆటపాటలకు వెళ్ళనిచ్చేవాడు కాదు, ఎక్కడికి చాలా స్ట్రిక్ట్గా కూడబెట్టుకుని పని తీసుకుని వెళ్తూ ఉండేవాడు. మాకు సోమవారం నుండి శనివారం వరకు స్కూల్ అయితే ఆదివారం అంతా కూడా 2 ఆరాధనలు జరిగాయి. మా ఊరు దగ్గర ఒక బడుగుపేట అనే ఒక ఊరుంది. ఉదయకాల సమయంలో ఉదయాన్నే లేచి రెడీ అయిపోయిన వెంటనే ఆ బడుగుపేట వెళ్ళి అక్కడ ఆరాధనలో పాలు పొందాలి. అక్కడ ఆరాధన చూసుకుని ముగించుకుని సరిగ్గా 1 గంటకి ఇంటికి వచ్చినప్పటికి ఉప్పులగుప్తంలో మెయిన్ సంఘంలో అక్కడ ఆరాధన ప్రారంభమయ్యేది. మళ్ళీ ఆరాధనలో కూర్చోవడం. ఇక్కడ ఈ ఆరాధన అయ్యేటప్పుడు సాయంత్రం 5:30, 6 అయిపోయేది. ఇంకా అలసిపోయేవాళ్ళు, ఎక్కడికి వెళ్ళటానికి లేదు. మళ్ళీ భోజనం చేసి పడుకోవాలి, మళ్ళీ హోంవర్క్లు చేసుకోవాలి, మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు స్కూల్. మళ్ళీ ప్రియులరా, నేను అన్నాను రోజు, ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదు, ఇంతలాగా బంధిస్తున్నావు ఏంటి అని అడిగితే నా తండ్రి అన్నాడు, బాబా నువ్వు జనములకు ప్రవక్త కాబోతా ఉన్నావు, దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడు, ఆయన సన్నిధి నీ మీద ఉంది, నువ్వు మామూలుగా వచ్చిన వాడు కాదు, వాగ్దానం చేసి దేవుడు నాకు ఇచ్చాడు నిన్ను అన్నాడు. అందుకనే ఇంత గొప్పగా సేవ జరుగుతూ ఉంది. ఈ ప్రార్థనా శక్తిలో ఒక అద్భుతము, ఒక స్పెషాలిటీ ఏంటంటే వాగ్దాన పరిచర్య. ఇది వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడి ద్వారా జరుగుతున్న సేవ. మీ మీద కూడా ఎంతో కాలం నేను చేతులుంచి ప్రార్థన చేయటం అనేది చాలా అరుదుగా ఉంటుంది. కొంతకాలమే నేను మీ అందరి కొరకు ప్రార్థన చేయటానికి దేవుడిచ్చిన సమయం. ఈ సమయంలోనే మీరందరూ కుటుంబాలు దీవించబడాలి, మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలి. కృప విస్తరిస్తూ ఉంది. ఇంకా ఎవరెవరికి పిల్లలు లేరో చెప్పేసేయండి. పిల్లలు కావాలన్న వాళ్ళకి అలా అడుగుతారు, ఏమైనా ఇవ్వాలి అక్కడ, ఏదో ఉంటాయి కదా చెప్పమంటే మీరు అనండి, అన్నీ పెట్టేసుకోండి, ఇంకా కడుపులంక పువ్వులన్నీ పెట్టుకోండి, కొత్త సారీస్ కట్టుకోండి, జడగంటలు అన్నీ పెట్టేసుకో, కానీ నీ నోటితో యేసయ్యా అని ఒప్పుకుంటే చాలు, నువ్వు రక్షించబడతావు అని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అవి తీసేయాలి, ఈ తీసేయాలి అనేది తర్వాత. ఫస్ట్ నువ్వు కావాల్సింది నీ హృదయంలో యేసుకి చోటు ఇవ్వాలి. అందుకనే చూడండి, అన్నీ తెలిసిన ఆమె ఎంత గొప్ప సాక్ష్యం చెప్పింది. నాకు తెలుసు, నేను ఎన్నో తిరిగాను, చేశాను, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. వెంటనే ఆమెకు విశ్వాసం ఇంకా ఎక్కువైనప్పుడు ఆమె అడిగింది, మగబిడ్డ కావాలని అడిగింది. ఏ బిడ్డ కావాలని అడిగింది? మగబిడ్డ కావాలంటే దేవుడు మగవాడిని తయారు చేసి పెట్టాడు. మొన్న ఇంకో సహోదరు ఇంకొక అడిగింది, చెప్పనా మీకు, ఆమె మొహమాట పడిందట. నేను ఆమెకి బిడ్డకి గర్భం వచ్చింది, కవల పిల్లలు లోపల ఉన్నారని చెప్తే, కవలు అంటే ఆమె అడిగింది, ఒక స్లిప్ రాసింది నాకు, పాస్టర్ గారండి
ఒక్క మగపిల్లోడు ఏంటి ఒక్కడైనా మగపిల్లోడు ఇలా ప్రార్థన చేయండి అంది. తన మనసులో ఏముందంటే ఇద్దరు మగపిల్లలు అయిపోతే బాగున్నాను ఉంది. అది కూడా చెప్పింది ఆమె. ఏమన్నదంటే మరి ఇద్దరు మగపిల్లలు అంటే అచ్చాస అంటారు, కానీ సరే ఒక్కడుంటే చాలు, ఒక బుడంకాయ గడ్డ ఉంటే, మగోడు అనేవాడు ఒకడు ఉండాలి కదా అని ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేసి ఇద్దరిని మగపిల్లలు చేసేసాడు. చూడండి, అరుగు 2 బోడిగుండ్లు. మనకి దేవుడిచ్చే కార్యాలు, మీరు వచ్చారు కదా, మీరందరూ నిండు ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఏం భయపడకండి. నువ్వు సిగ్గుపడి అడగనకుండా ఉన్నాయి కూడా ఇచ్చేస్తాడు ఆయన. ఎందుకంటే యేసు అంతగా మనల్ని ప్రేమిస్తాడు. అంత మంచి దేవుడిని మనం కలిగి ఉన్నాం. మరొక సాక్ష్యం చూడండి. 11 సంవత్సరాల తర్వాత గర్భఫలం వచ్చింది. సాకయ్య గారికి నా వందనాలు. నా పేరు పూజిత, మీ నవల్లూరు అండి. అయితే మాకు వివాహం జరిగి 11 సంవత్సరాలు అవుతుంది. ఎన్నో హాస్పిటల్ తిరిగాము, కానీ సంతానం అయితే కలగలేదు. ఇక్కడ ఇసాకయ్య గారు ప్రార్థనలు పెడుతున్నారని తెలిసి వచ్చామండి. అయితే ఆ నెలలోనే ఇసాకయ్య గారు దగ్గరికి వెళ్ళి మేము చెప్పాము, అయ్యగారు ఇలా 11 సంవత్సరాలు అవుతుందండి, పిల్లలు లేరని చెప్పామండి. అయ్యగారు ఫలం ఇచ్చి ప్రార్థన చేశారండి. ఆ నెలలోనే నేను కన్సీవ్ అయ్యానండి. ఇప్పుడు నాకు 6వ నెల. దేవుని కృప, ఈ గొప్ప సాక్ష్యం. మరొకరికి 14 సంవత్సరాలకి, మరొకరికి 17 సంవత్సరాలకి ఈ సాక్ష్యాలు విందాం. మరి నేను చెప్పేది ఏంటంటే, మా తమ్ముడికి 17 సంవత్సరాలు అయిందండి పెళ్ళయ్యి. తాడేపల్లిగూడాన్ని మరి ఒక నెల వెళ్ళానండి. నెల వెళ్ళిన తర్వాత అప్పుడు సాక్ష్యాలని విన్న తర్వాత 2 నెలల్లో మా మరదలు తీసుకుని వెళ్ళానండి. వెళ్ళేదాడికి 3వ నెలలోనే మరి నా మరదలు మరి నీళ్ళు వేసుకుంటే మరి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. అటు రీతిగానే 3వ నెలలో మరి మా మరదలు నీళ్ళు వేసుకుందే. ఇదిగోండి ఆడపిల్ల పుట్టింది. సాకయ్య గారి ప్రార్థన వల్ల. అందరూ గట్టిగా చప్పట్లు ప్రభువుని స్తుతిద్దాం. ఏదో తెలియని అందం పెడతానే ఉంటాడు అందరికి ఒకటే ఇచ్చాడు మళ్ళీ జిరాక్స్ కింద. అందుకని ఈ పిల్లలు ఎదిగినప్పుడు పెళ్లి సంబంధాలు కూడా ఎలాగ ఉంటాయో చూడండి. ఆశీర్వాదాలు, వారి ఉద్యోగాలు, వారి ఘనత. ఎందుకంటే వీళ్ళందరూ ఈ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారంటే ప్రార్థన ద్వారా వచ్చిన పిల్లలు. వీరు గొప్పగా దేవుని పాత్రలుగా వాడబడతారు. వీళ్ళందరూ పాలన చేసినప్పుడు అందరూ యేసునామంలో మోకరిస్తారు. అప్పుడు దేవుని రాకడ వస్తుంది. ఆమేన్. మరొక సహోదరుడు ఏం చేశాడంటే 70 లక్షల రూపాయలు అప్పు అయిపోయిందని చెప్పి ఇంకా సూసైడ్ చేసుకోవాలని నిర్ణయం తీసుకుని సూసైడ్ చేసుకోవడానికి వెళ్తుంటే అద్భుతంగా ఆ భార్య అనుకుంటాను ప్రార్థన తైలం రాసి ప్రార్థన చేసింది. వెంటనే తన మనసు మారింది. ఆ నిర్ణయం మార్చుకున్నాడు. ఆ అప్పు తీరిందని వచ్చి సాక్ష్యం చెప్పారు. చూద్దాం. వీరి పేరు శ్రీనివాస్, శ్రీలత. గురువాయిగూడెం జంగారెడ్డం నుంచి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. ఏప్రిల్ నెల 26వ తారీఖున వీరు ముందుగా ఒక జేసీబీ ఫైనాన్స్లో తీసుకోవడం జరిగింది. అది 2 లక్షలు కట్టాల్సి ఉంది. ఆ ఫైనాన్స్ కట్టలేకపోవడం వల్ల వాళ్ళు జీసీబీ తీసుకెళ్ళిపోయారు. అలాంటి టైంలో తన భర్త దానివల్ల ఒక 70 లక్షల వరకు అప్పులు అయిపోవడం జరిగింది. ఆ అప్పులు తీర్చలేని బాధలో సూసైడ్ చేసుకోవాలని తన భర్త ప్రయత్నం చేశారు. తను కూడా రమ్మని చెప్పడం జరిగింది. తను వెళ్ళినప్పుడు అక్కడ ప్రాజెక్ట్ పై నుంచి దూకేసి చనిపోవాలని వారి భర్త అనుకోవడం జరిగింది. తను కూడా దగ్గరికి వెళ్ళింది. ఒకవేళ పాయిజన్ కానీ తాగి చనిపోతారని అనుకుని తను ఎలా అయినా మాట్లాడి తనని ఆపాలని చాలా ప్రయత్నం చేసింది. బైబిల్ తీసుకెళ్ళింది, పిల్లల గురించి చెప్పడం జరిగింది. చాలా ప్రయత్నాలు, తన వంతు ప్రయత్నాలు చాలా చేసినా కూడా ఆయన లేదు, నేనైతే చనిపోవాలి, ప్రాజెక్ట్ పైన దూకేయాలి, ఈ అప్పుల వారిని నేను పడలేనని ఆయన ఎన్ని చెప్పినా మాట వినలేదు. మాట వినకపోయేసరికి తను ఇతన్ని కూడా చనిపోనివ్వట్లేదు, ఆటంకపరుస్తుందని తీసుకెళ్ళి తను ఇంటి దగ్గర దింపేద్దామని బండి ఎక్కమని చెప్పడం జరిగింది. తను అలా బండి ఎక్కినప్పుడు వెనక్కి తిరిగి తను కూడా ప్రార్థనా శక్తి తైలం తీసుకెళ్ళింది. ప్రార్థనా శక్తి తైలం తీసుకెళ్ళి ఆ నూనె అతను తెలియకుండా అతని తలపైన పోసి ప్రార్థన చేసుకుంది. ఆ తలంపును అతనిలోంచి తీసివేయమని తను ఎంతో విశ్వాసంతో అక్కడ ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాడండి. తన మనసు మార్చి తన ఇంటికి తిరిగి రావడం జరిగిందండి. తర్వాత కూడా అదే నెలలో 20వ తారీఖున ఆ జేసీబీ డబ్బులు కట్టి తిరిగి మళ్ళీ వారి ఇంటికి తెచ్చుకోవడం జరిగింది. దేవుడు
ఆయనని ఈరోజు మనందరి ఎదుట సజీవంగా నిలబెట్టాడు. దేవుడు వారి జీవితంలో చేసిన కార్యం అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి మహిమ కలిగినట్లుగా హల్లెలూయా అని ప్రభుని స్తుతించండి. తాగుబోతులను కూడా మారుస్తాడు. ప్రార్థన తైలములో దేవుని ఆత్మ ఉంటుంది. ఆమెన్. ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలబడండి. దేవుడు ఒక అద్భుత కార్యము జరిగించబోతా ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట అంటే ప్రభు ఈ దినాన్ని నీకు ఇచ్చారు. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభాగింపబడగా ఇశ్రాయేలీలు సముద్ర మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ పక్కకు వారికి గోడ వలె ఉన్నది. సమస్య నీ పక్కకు తగులుగుతుంది. నీ రోగము నీకు దూరం అవుతుంది. నీ అప్పులు నీ నుండి దూరం అవుతాయి. అయ్యో నేను ఇరుక్కుపోయానే, నాకెంత సమస్య వచ్చింది, నేను అనవసరంగా సంతకం పెట్టాను, నేను ఇక్కడ తనఖాలలో ఇరుక్కుపోయాను, నా భూమి తనఖాలో ఉంది, నాకు రోగం ఉంది, నా బిడ్డ కుటుంబంలాగా అయిపోయింది, నా బిడ్డ సంసారంలాగా అయిపోయింది, నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి, వడ్డీలు కూడా కట్టలేకపోతున్నాను, ఏ ఉద్యోగం లేదు, ఏ ఆధారం లేదు, ఇన్కమ్ లేదు. ఆలోచిస్తే ఇలా ఉంటే ఏమైపోతాం? ముందు ముందు ఇంక నాశనం అయిపోతాం. దానికి ముందే చనిపోతే మేలేమో అనుకుంటున్నావా? యేసు యేసు తల పైకెత్తి నోరు తెరిచి అడగండి, పిలవండి. దావీదు కుమారుడా యేసు, నాకు అధికారిగా ఉండు, నాకు అధిపతిగా ఉండు, నా కుటుంబానికి యజమానిగా ఉండు. హల్లెలూయా. ఈ సమస్య ఎలా తీరుతుంది అనుకున్నాను. ఎప్పుడు పెళ్లి చేస్తాను, లేదా ఎప్పుడు నాకు పెళ్ళి అవుతుంది, అసలు నాకు పెళ్ళి అవుతుందా, నా తల్లిదండ్రులు పెళ్లి చేయగలరని ఏడుస్తున్నావా, నాకు పిల్లలు పుడతారా, ఏది చేయమంటే అది చేశాను. కళ్ళు మూసుకుని ఇల్లు కట్టగలనా, ఈ సమస్య దాటగలనా, నాకు విడుదల ఎప్పుడు వస్తుంది, నేను చెప్పుకోలేకపోతున్నాను, ఈ బాధ నేను ఎవరితో చెప్పుకోలేకపోతున్నాను. కన్న తండ్రి నీవే, నా జీవితంలో న్యాయం చేయవా యేసు, నువ్వు నాకు రక్షకుడిగా ఉండు. హల్లెలూయా.